అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చేంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు మస్తుగా రెడీగా ఉన్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అందుకంటే మొదలు హెడ్లైన్స్. కన్నప్ప సినిమా మీద మాట్లాడిన మనోజ్, ఇదేందని ఆడియన్స్ అంతా ఇతు రావా. ఆటో వాళ్ళు వైరు హరీష్ రావు తానికి సర్కార్తో కొట్లాడతా అని మాట ఇచ్చిండు వాళ్ళకి. కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిండట, అందుకే ఇందిరమ్మిన్లు వెనకకు తీసుకుర్రట. ఏడాదిన్నర కింద వరకు భాషా సినిమాల రజనీకాంత్ తీరుగా ఆటోలు నడుపుకుంటా బతికేటోళ్ళం. కానీ ఇప్పుడు ఒరే రిక్షాల ఆర్ నారాయణమూర్తి తీరుగా అయింది ఆటో వాళ్ళ పరిస్థితి అని బాధపడుతున్నారు తెలంగాణ ఆటో డ్రైవర్ అన్నలు. వాళ్ళ బాధలు తీర్చేటోళ్ళని ఎంకులాడుకుంటూ పోయి గోడంతా ఎల్లబోసుకుంటారు. రోడ్ల మీద తిరిగే ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఫ్రీ బస్ చేయబట్టి రోడ్ల మీద పడ్డాయని గిట్లా హరీష్ రావును కలిసేతానికి వచ్చిండ్రు. సర్కారు మారితే మా బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ గీ తీరుగా మారుతాయి అనుకోలేదన్నట్టు చెప్పుకున్నారు వాళ్ళ బాధలను. హరీష్ రావు వాళ్ళు చెప్పేది ఓపిక కొద్దిన్నాడు. తను కూడా ఓ ఆటో డ్రైవర్ తీరుగా కాకి కలర్ రంగేసుకున్నాడు. తర్వాత వాళ్ళ కష్టాలు విన్నాక కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఆటోలు నడిపేటోళ్ళ బతుకులు ఆగమైనాయి అని చెప్పిండు. ఓట్లప్పుడు ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయినాయో ఏమైనాయో కాంగ్రెస్ పార్టీలకు కూడా తెలియకుండా అయిందన్నాడు. ఈ ఏడాదిన్నర కాలంలో 142 మంది కుటుంబాలను సాధలేక జీవి తీసుకున్నారు. అయినా సర్కార్కు షెవ్ మీద పేన్ వార్తలేదని చెప్పిండు. ఏడాదికి 12,000 బతుకు తెరువు భృతి ఇస్తామన్నారు, అదేమైపోయిందో అన్నాడు. ఆటోలు నడవక బ్యాంకులల్లో కిస్తీలు కట్టలేక సతమతం అవుతుంటే పట్టించుకునే నాదుడు లేకుండా అయిందని బాధపడ్డాడు హరీష్ రావు. ఆడిన మాట తప్పుడు సర్కారుకు అలవాటైంది, అదొక సాంప్రదాయంగా వస్తున్నది. ఇంకెన్ని రోజులు ఆటో వాళ్ళని ఆగం చేస్తారు. ఇట్లనే సర్కారు పట్టినట్టుంటే ఆటో డ్రైవర్ల తరపున గట్టిగా కొట్లాడతాం, మీరేం బాధపడకుండా ధైర్యం చెప్పిండు వచ్చినోళ్లకు. చచ్చిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ సర్కార్ను కోరిండు. ఇప్పటికే బాకీ పడ్డ 24,000 ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని, వాళ్ళని అట్లా ఆదుకోకుంటే బీఆర్ఎస్ పార్టీ తరపున పెద్ద కొట్లాట చేస్తామని చెప్పిండు హరీష్ రావు. మరి ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల విషయంలో తేలుగుట్టినా తెలవనట్టే ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పెద్దలొల్లి చేసేదాకా తెస్తుందా? ముందే చూడాలిగా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పుడెప్పుడు ఏం కాని పెట్టినా అన్నాడు. ఆ లిస్టు జోలికి ఇప్పుడు నేను ఓను కానీ ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట కాని పెట్టిండు. అదేంటిదంటే నేను మీకు చెప్పుడు కంటే డైరెక్ట్గా చంద్రబాబు చెప్తానే మంచిగా ఉంటుంది కదా. సారిగా కానీ ఉండ్రి. Be our advisor for tourism. You will be the best brand manager, promoter for Andhra Pradesh. I will be very happy. ఇన్నరా, ఏపీ టూరిజాన్ని డెవలప్ చేసేదానికి రామ్దేవ్ బాబాను మించిన వాళ్ళు ఇంకెవ్వలేరట. ఆ ముచ్చట బాబు గారు చెప్పగానే రామ్దేవ్ బాబా చేతులు జోడించి మొక్కుకుంటా నవ్వుకుంటా లేచిండు. మరి ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి అంత బాగా బాబాకి ఏం తెలుసు, దాని దేశం మొత్తానికి భారీ ప్రచారం కల్పిస్తాడని బాబు గారికి ఏం తెలుసు. ఏపీ టూరిజాన్ని ఎలుగేతట్టు చేసేటానికి ఇంకొకరు ఎందుకు లేరు అనేది మనకు తెలియదు కానీ ఏపీని పైకి ఎత్తి పెట్టేటానికి బాబానే బాహుబలి అయినట్టు చెప్పిండు బాబు. చూడుండ్రి, ఒకలంటే ఇంకొకరికి ఎంత గౌరవమో ఎంత మర్యాదో. ఈ బాబా బంధం ఇంతకు ముందున్నదో లేకుంటే బీజేపీ పార్టీతోని కలిసి నడుస్తున్నందుకే పుట్టిందో తెలియదు కానీ A1 సిమెంట్ వేసి కట్టిన పిల్లర్ తిరగనే గట్టి అనుబంధమే ఉన్నది వీళ్ళ నడుమ. బాబు గారు బాబా గారి గురించి మాట్లాడుకుంటా ఇంకేమన్నాడో ఈనుండ్రి. So many celebrities are there. True celebrity is Baba Ramdev Guruji. I am very happy. ఇన్నరా, ఎంతో మంది సెలబ్రిటీలు ఉన్నారు కానీ నిజమైన సెలబ్రిటీ బాబా రామ్దేవేనట. మరి అది ఎట్లనో చెప్పలేదు బాబు గారు. పతంజలి మందుల విషయంలో కోర్టులు మొట్టికాయలు వేసినందుకో లేకుంటే అబద్ధాలు ప్రచారం చేసి బిజినెస్ పెంచుకున్నందుకో ప్రజలను తప్పుదో పట్టిస్తున్నందుకో తెలియదు కానీ అందరిని మించిన సెలబ్రిటీ రామ్దేవ్ బాబానేనట. ఇంతకు ముందు సెల్ ఫోన్ టార్చ్ లైట్ బాబు గారు కనిపెట్టినట్టు, కంప్యూటర్ని కనిపెట్టినట్టు, థాపకు హైదరాబాద్ ను తానే డెవలప్ చేసినట్టు చెప్తాడు కదా. ఈ ముచ్చట కూడా అసొంటిదే అని అంటుర్రు. బాబు మాటలు విన్న కొంతమంది బాబా గురించి తెలిసిన భారతీయులు. అరే బాబు, నేను ఇందిరాగాంధీతో పనిచేసిన, ఆమె కొడుకు రాజీవ్ గాంధీతోని పనిచేసిన, ఇప్పుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో నడుస్తున్నా. నేను పార్టీ సీనియర్ నాయకుని రాబోయ్, పార్టీని పద్ధతిగా నడపాలరా, ఆ విధంగా ముందుకు పోవాలిరా బాబు అని మైక్ల ముందు చెప్పే విహెచ్ దాదా పైల్మాన్ విహెచ్ హనుమంతరావు ఇప్పుడు పార్టీ విషయాలు కాకుండా జనానికి పనికొచ్చే విషయాలు చెప్తున్నాడు. మనం కూడా ఇందాం పాండ్రి. ఇంటెలెక్చువల్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరు కూడా
సమాజంలో జరుగుతున్నటువంటి తప్పుడు దాన్ని మనం మూవ్ అవ్వాలంటే ప్రజలకు చెప్పే బాధ్యత మన పైన ఉంది. మేము తప్పనిసరిగా అన్ని జిల్లాలలో తిరిగి ఈ చెడు సాంప్రదాయాన్ని, ఒకప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. మనుషులు గిట్లా తయారైంద్రేంద్ర అని సోషల్ మీడియాలో వార్తలు చూసి అనుకోకుండా మనం కూడా ఆలోచన చేయాలని చెప్తున్నాడు పెద్ద మనిషి. అంతకుముందు ఎక్కడో ఒక కాడ మర్డర్ అనే వార్తలు రేడియోలో వచ్చేది, తర్వాత పేపర్లో ఏదో ఒక మూలకు క్రైమ్ న్యూస్ వేసేది. కానీ ఇదేంద్రాబాయ్ ఏ సోషల్ మీడియా చూసినా సంపుడు సచ్చుడే ఉన్నది. కాబట్టి దీన్ని ఎట్లా తగ్గించాలనో ఆలోచన చేయాలి అంటుండు. అట్లనే హైదరాబాద్లో ఉన్న చెడు సంప్రదాయాలు పోయే ఆలోచన చేయమంటుండు. అదే విధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కాలే, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్స్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకోండి. ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను ఏది లేవు. ఇదైతే అరేరే హైదరాబాద్లో జరుగుతున్న అరాచకాల పేరు తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదు? అదేమన్నా మంచిదైతే ఎంబట్టే మాట్లాడేటోడు కానీ పాపం దాని గురించి చిన్నడు కానీ చూడలేదాయే. అదే ఈ నడుమ బాగా ఫ్యాషన్ అయింది కదా లివ్ ఇన్ హాస్టల్ అనేది. అంటే ఆడపిల్లలు మగ పొరలు ఒక్క హాస్టల్లో ఉండొచ్చు, ఒకే రూమ్లో ఉండొచ్చు, ఇష్టమైతే 2-3 కూడా ఉండొచ్చట. అగో అసొంటి దాన్ని బంద్ పెట్టాలి. హైదరాబాద్లో అసొంటి ఉండొద్దని మంత్రి శ్రీధర్ బాబుకి చెప్తాడట. మరి అంతే కదా, పెద్ద మనిషి చెప్పింది నిజమే కదా. చిన్నగా మొదలైంది, రేపు పెద్దగా అవుతుంది. ఇలా సంబరానికి చేసింది రేపు ఏడిపిస్తుంది. ఆఖరికి గిట్లనే రక్తం కండ్ల చూసే కాడికి వస్తుంది. కాబట్టి పెద్ద మనిషి తండ్లాటను అర్థం చేసుకుందాం, పానాలు తీసే కల్చర్ను తరిమేద్దాం. ఏమంటారు? అంతే కదా. పెట్రోల్ బంకులల్లో సగం పెట్రోల్ సగం నీళ్లు పోసి జనాలను మోసాలు చేస్తుంటారు చాలా దిక్కులల్లా. ఆ ముచ్చట జనాలకు తెలిసి కంప్లైంట్ ఇస్తే సర్కార్ ఆఫీసర్లు వచ్చి కేసులు పెట్టి లోపటేస్తారు. ఇవన్నీ అవసరమా? చిల్లరగా జనాలను మోసం చేస్తే గిట్టుబాటు అయితలేదు అనుకున్నారో ఏమో. మధ్యప్రదేశ్ రాష్ట్రం పెట్రోల్ బంకు దొంగలు ఏం చేసిండ్రో మీరే చూడండి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలే అనుకున్నారేమో. సామాన్య జనాలను మోసం చేస్తే కిక్కు వస్తలేదు కావచ్చు. ఏకంగా సీఎం కార్ల కాన్వాయ్కే కల్తీ డీజిల్ నింపిండ్రు ఈ పెట్రోల్ బంకుల పనిచేసే సక్కని పనోళ్ళు. ముఖ్యమంత్రి కదులుతున్నాడంటే బొచ్చెడు కార్లు వరుస పెట్టి ఉరుకుతాయి. అసొంటిది 1 కాదు 2 కాదు 19 కార్లల్లో నీళ్లు కలిపిన డీజిల్ నింపి పంపించిండ్రట. ఇంకేమున్నది, రయ్య ఉరకాల్సిన కార్లు కుయ్యి అని అక్కడనే కూలబడ్డాయట. అందుకే చూడండి ఎట్లా వెనక మరలా చేతులు వేసి నెట్టుకొని పోతున్నారు. అసలే ముఖ్యమంత్రి కాన్వాయ్ నడుమిట్లకు పోయి సతాయించితే ఎట్లా అని కార్లున్న డీజిల్ పరీక్షలు చేయిస్తే డీజిల్లో నీళ్లు పుష్కలంగా కలిపినరని తేలిందట. అబ్బరా కొడుక, మీరు సీఎంనే మోసం చేయాలని చూసిండ్రా అని కోపానికి వచ్చిండ్రట డ్రైవర్లు. నీళ్లు నిండిన డీజిల్ ట్యాంకుల నుంచి డీజిల్ తీసే ఉపాయం చేస్తున్నారు. బంకోన్ని తిట్టకుండా కార్లను నెట్టకుండా అటు ఇటు తిప్పుకుంటా కష్టపడ్డారు. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రికే టోపీ పెట్టే కుట్ర చేసిండ్రంటే ఎంతటి గట్స్ ఉన్నాయో చూడుండ్రు వాళ్ళకు. బంకు కాన్నే కార్లు ఆగినాయి కాబట్టి ఏం కాలేదు. కానీ సీఎం ఎక్కడికన్నా పోతుంటే నడి రోడ్డు మీద ఆగి సతాయించితే ఇంకెట్లుండేది? భలే దొంగలరా మీరు. ఇంతటి జ్ఞానాన్ని ఏ బడిలో చదువుకొని సంపాదించిండ్రా అనేది అడిగేటానికి పోలీసులు ఈ పాటికే తీసుకొని పోయినరు కావచ్చు. కానీ బంకులల్లో నీళ్లు కలిపి మోసాలు చేసేటోళ్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా కొలుస్తారు కావచ్చు. వీళ్ళ టాలెంట్ తెలిసి మధ్యప్రదేశ్ బంకుల పనిచేసే దొంగల మజాకా అన్నట్టు చేసిండ్రు. ఇప్పుడు ఈ ముచ్చట తెలిసిన దేశ పబ్లిక్ ముక్కు మీద ఏలేసుకుంటారట. అట్లుంది మరి బంకోళ్ళతోని. ఒక్కో కాడ ఒక్కో తీరుగా ఒక్కో పద్ధతిలో ఇందిరామిన్లు శాంక్షన్ చేస్తున్నారు. బీదోళ్ళు, భూమి లేనోళ్ళు, గుడిసెల బతుకుతున్నోళ్ళు అనే అర్హతలు కాదు.
ఇందిరమ్మిన్లు రావాలంటే ఇంకో తిరిగి అర్హత కూడా ఉండాలన్నట. కాంగ్రెస్ పార్టీ కనుసరణలల్లో ఉన్నోళ్ళకే ఇంత కూడా వచ్చే ఛాన్స్ ఉన్నదట. అందుకే ఈ అన్నకు వచ్చిన ఇల్లు వెనకకు పోయిందని బాధపడుతుండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి సార్ చెప్పిండు. ఈడ చూస్తే మాత్రం పిఏ చెప్పిండని ఒకరు, ఎంపీడీఓ చెప్పిండని ఒకరు, కార్యదర్శి చెప్పిండని ఒకరు, ఒకరి మీద ఒకరు దొబ్బుకుంటారు. కానీ నాకు వచ్చిన ప్రొసీజర్ మాత్రం నా చేతికి నాకు ఇవ్వకుండా నువ్వు టీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి, బీఆర్ఎస్ స్టేటస్ పెడతాను అని చెప్పి అది ఆపి వాళ్ళని రికమెండేషన్ చేయండి, వీళ్ళని రికమెండేషన్ చేయండి అని అందరు చెప్తున్నారు. కానీ నాది నాకు ఇస్తలేరు. దయచేసి నాది నాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇన్నరా ఆశ పెట్టుకున్న ఇందిరమ్మిల్లు ఎట్లా గోస పెట్టుకుంటున్నదో, వచ్చినట్టే వచ్చి రాకుండా పోతే ఎంత బాధ ఉంటుంది ఏం కథ. అందుకే దుఃఖాన్ని ఆపుకొని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్తున్నాడు. మంచిర్యాల జిల్లా భీమారం మండలం పోలంపల్లి ఊర్లుండే నక్క వేణు అనే గీ అన్నకు వచ్చిన ఇల్లును మంత్రి వివేక్ పిఏ ఆపిండట. ఎందుకు ఏమిటని అడిగితే పంచాయతీ కార్యదర్శి అసలు ముచ్చట చెప్పిందట. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు నక్క వేణు కేసీఆర్ ఫోటో స్టేటస్ పెట్టిండట. అట్లెట్లా పెడతాడనే కావచ్చు వచ్చిన ఇల్లు ప్రొసీడింగ్స్ ను ఆపేసిండట. అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పేదోనికి ఇండ్లిచ్చుడు అర్హతను బట్టి కాదన్నట్టే కదా. ఫస్ట్ సర్వేలు వచ్చిన ఆఫీసర్లు వేణు ఇల్లు వాకిలు చూసి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటందుకు అర్హుడని లిస్టుల పేరు రాసిండ్రట. తర్వాత ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిండ్రట. కానీ కాంగ్రెస్ లీడర్లకు అప్పుడు ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినం నాడు పెట్టిన స్టేటస్ యాదికొచ్చినట్టున్నది. ఎంబటే దాన్ని ఆపాలని ఉపాయం చేసి వేణు నోటికాడి ముద్దను ఎగ్గొట్టినట్టు చేసిండ్రు. తినే అన్నంలో మట్టి పోసినట్టు చేసిండ్రు. మంత్రి వివేక్ పిఏ ఇదంతా చేసిండని అంటుండు వేణు. కాంగ్రెస్ పథకాలు రావాలనంటే, ఇందిరమ్మిన్లు కావాలనంటే వేరే పార్టీ మీద ప్రేమ ఉండొద్దు. తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిన కేసీఆర్ అంటే ఇష్టం ఉండొద్దు. ఒగాలున్నా దాన్ని సెల్ ఫోన్లలో స్టేటస్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కంట్ల వాడొద్దన్నమాట. అదే ఇందిరమ్మిన్లు రావడానికి అసలైన అర్హత. అట్లయితేనే పేదోనికి ఇల్లు వస్తుంది, బీదోనికి గూడు నిలుస్తుంది. ఇది అన్యాయం, అక్రమం అంటే నడవది. ఊర్ల పొంటి కాబట్టి ఇల్లు కావాలనుకున్నోళ్ళు ఓపికతో నుండుర్రి. తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలనో మీకు తెలుసు కదా అని సలహాలు ఇస్తుర్రు. ఊర్ల పొంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలను చూస్తున్నోళ్ళు. ఏం చేస్తాం, గట్లా తయారయ్యారు. ఎప్పుడెప్పుడా అని అంత ఆతృతగా కళ్ళు కాయలు చేసుకొని ఎదురు చూస్తున్న కన్నప్ప సినిమా రిలీజ్ అయింది ఇవాళనే. దీంట్లో ఇంకో షాకింగ్ ఏంటంటే ఈ సినిమా గురించి మంచు మనోజ్ మాట్లాడిండు. అంత షాకింగ్ అనిపిస్తుందిలే. మరి ఎందుకు లేటు, సినిమా ఎట్లుంది, మంచు మనోజ్ ఏం మాట్లాడిండు అరుచుకుందాం. నడు. మొత్తం మీద కన్నప్ప సినిమా థియేటర్లకు వచ్చేసింది. ఈ సినిమా మీద మంచు ఫ్యామిలీ పెట్టుకున్న ఆశలు ఏ లెవెల్ ఉండేనో, ఏ తీర్ల ప్రమోషన్స్ చేసారో మనంతా చూస్తే కూడా. ఇక సినిమా ముచ్చటకు వస్తే ఫస్ట్ హాఫ్ అట్లట్లా సాగిందట. కానీ ఇక సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినాక సినిమా ఓ లెవెల్లకు పోయిందట. క్లైమాక్స్ అయితే అందరు నేర్పించేసారు. మొత్తం మీద కన్నప్ప సినిమా బాగుంది, ఇంటోళ్ళు అందరితోని కలిసిపోయి చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిర్రు చూసినోళ్ళు. మరి ఇక ప్రభాస్ ఫ్యాన్స్ను దీని గురించి అడిగితే ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయిందట. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం, ఖుషీగానే ఉన్నాం ప్రభాస్ యాక్టింగ్ తోని. సినిమాలో ప్రభాస్ కండ్లు అయితే అబ్బా పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు అనుకుంటా. ఆనందంలో మునిగి తేలుతురు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్స్ అంతా. సినిమా గురించి ఇట్లుంటే ఇంట్లో అస్సలు షాకింగ్ ఏంటంటే మొన్నటిదాకా పాము ముంగిస లెక్క కొట్లాడుకున్న మంచు విష్ణు మనోజు ఈ సినిమాతోని మళ్ళా కలిసిపోయారన్నట్టే కొడుతుంది మోక చూస్తుంటే. ఎందుకంటే కన్నప్ప సినిమాను మంచు మనోజ్ హైదరాబాద్లో ఉన్న ఐమాక్స్ థియేటర్లో పబ్లిక్తో కలిసి చూసిండు. అంతేకాదు బయటికి వచ్చి సినిమా గురించి పొగుడుకుంటా అన్నయ్య సినిమా కన్నప్ప చాలా బాగుంది, ఇంట్లో అందరి యాక్టింగ్ సూపర్ ఉంది, డార్లింగ్ ప్రభాస్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆయన ఎంట్రీ తర్వాత సినిమా పీక్స్లకు పోయింది, ఇక క్లైమాక్స్ అయితే మాటలు లేవు అనుకుంటా మాట్లాడిండు. ఈ సినిమా ఘన విజయాన్ని అందుకోవాలని ప్రార్థిస్తున్నా అని మనోజ్ అనుడితోని సినిమా ఇండస్ట్రీ, టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా అవాక్కయ్యి ఇదేందయ్యా ఇది, మేమేడ చూడలే, మొన్నటిదాకా చిన్నపిల్లలు తిరగొట్లాడుకుర్రు, పోలీస్ కేసులు కూడా పెట్టుకుర్రు, ఇప్పుడేమో ఇట్లా అంటే శివరాఖరికి మీరు ఒక్కటేనా అంటే ఈడ ఫ్యాన్స్ పిచ్చోళ్ళు అయితే అని షాక్ అవుతుర్రు. ఇప్పుడు ఏడజూడు సినిమా కంటే సినిమా గురించి మనోజ్ మాట్లాడిన మాటలే సోషల్ మీడియా అంతా కోడై కూస్తుంది. సినిమా ఉడిచేసరికి ఇంకేసొంటి షాక్లు ఇస్తారో ఏమో ఇల్లు. మొన్ననే ఏడాది పూర్తి చేసుకున్నది ఏపీలో కూటమి ప్రభుత్వము. సీఎం, డిప్యూటీ సీఎంలు రాష్ట్రాన్ని జోడెడ్ల తీరుగా డెవలప్ చేస్తామన్నట్టు చెప్పిండ్రు. అన్నట్టే ఇప్పటి వరకు అయితే ఏ మనస్పర్ధలు లేకుండా అన్నదమ్ముల తీరుగా పరిపాలన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కు ఇలువ కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఓపికగా పాలన చేస్తున్నాడు. కానీ పవన్ తీరుగా మేమెందుకు ఊరుకుంటాం అన్నట్టు చేస్తున్నారు తన ఫ్యాన్స్. మాకొకటి తక్కువైంది అన్నట్టు కోపానికి వస్తుర్రు. సార్ ఇక్కడ కూటమిలో ఉన్న సార్ మమ్మల్ని ఎవరో గౌరవించట్లేదు సార్. మాకు గౌరవించకపోతే పోయారు, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది.
మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్లో కూడా మా భీమిలి నియోజకవర్గంలో ఫోటోలు లేక నెట్టడం ఏమనంటే తోటలో తప్పైపోయిందని అధికారులు వచ్చి చెప్పడం. కోపు చూస్తుంటే కూటమి ప్రభుత్వంలో కుమ్ములాటలు మొదలైనట్టే ఉన్నది. ఇన్నరా తను ఏం చెప్తున్నాడు? పేరుకే కూటమి ప్రభుత్వం గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు జనసేన కార్యకర్తలకు కనీస మర్యాద లేదట. మాకు లేకుంటే మాయ గాని మా పార్టీ పెద్ద, రాష్ట్రానికి రెండో పెద్ద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మర్యాద లేకుంటే ఎట్లా అని బాధను దిగమింగుకున్నారు పవన్ ఫ్యాన్స్. విశాఖ జిల్లా భీమిలిలో పెట్టిన గిరిజాల హౌసింగ్ మీటింగ్ కు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిండ్రట. అయితే దాంట్లో దేశ ప్రధానమంత్రి మోడీ ఫోటో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు లేవట. చెల్ అట్లా ఎట్లా ఉండకుంటుంటది, మేము సర్కార్లో లేమా అని లొల్లికి దిగిండ్రు జనసేన కార్యకర్తలు. టీడీపీ పార్టీలను దొరకబట్టి అక్కడనే నిలదీసిండ్రు. ఏమనుకుంటారు మా లీడర్ అంటే, ఏమనుకుంటారు మా క్యాడ్ అంటే అన్నట్టు ఊగిపోయినరు. ఎవ్వలతో పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పెట్టుకోవద్దనుకున్నారో ఏమో టీడీపీ కార్యకర్తలు. ఏంబటే తప్పైందని మోడీ ఫోటోలు, పవన్ కళ్యాణ్ ఫోటోలు తీసుకొచ్చి ఫ్లెక్సీలకు అతికిచ్చిండ్రు. అప్పుడు గాని పవన్ ఫ్యాన్స్ కోపం సల్లారలేదు. అయితే అప్పటితో నూకోకుండా ఇంకోసారి ఇట్లా జరగొద్దని కూడా గట్టిగానే చెప్పిండ్రట టీడీపీలకు. ఇంతకు ముందు చాలా సార్లు ఇట్లనే చేసి ఆ తప్పును సర్కార్ ఆఫీసర్ల మీదేసి తప్పించుకున్నారు. ఇట్లా చేసుడు పద్ధతి కాదని కోపానికి వచ్చిండ్రు. గ్రౌండ్ లెవెల్ ఇట్లుంటే మరి పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడో, ఎంత తిప్పలైనా కూటమి ప్రభుత్వంతో కూడి నడిచి పాలన చేయాలని అనుకుంటున్నాడో, లేకుంటే ఎన్నికల నాటికి ఎవల దారి వాళ్ళదే అన్నట్టు చేస్తాడో చూడాలి. ఏమనుకుంటున్నావు మరి? ఇప్పుడున్న దునియాల సిబిల్ స్కోర్ ఎంత ముఖ్యమో తెలిసిందేనా? ఏమన్నా లోన్లు రావాలనంటే సిబిల్ మంచిగా ఉంటేనే అంతంత మాత్రంగా తిప్పి ఇస్తారు లోను. ఇక అది లేకుంటే లోన్లు ఇసంత కూడా రావు. ఇన్నొద్దులు సిబిల్ ఇందుకే పనిచేస్తా అనుకున్నా కానీ సిబిల్ స్కోర్ లేకపోతే ఇట్లా కొలువు నడుమిట్లనే ఆగం చేసుడు ఇప్పుడే వింటున్నా. అదేందో మీరు కూడా చూసేది. ప్రజెంట్ ఉన్న బిజీ లైఫ్లో జాబ్ ఎంత ఇంపార్టెంటో సిబిల్ స్కోర్ అంతకంటే ఎక్కువనే ఇంపార్టెంట్ అన్నట్టు తయారైంది కథ. మనం అప్పులల్లున్న ఇల్లు, కారో, బండో ఇంకేదన్నా కొనాలన్నా లోన్కి అప్లికబుల్ కావాలి. దానికి సిబిల్ మంచిగా ఉంటేనే లోన్ ఇస్తారు, అంతే కదా. కానీ తమిళనాడులో ఒక ఆయనకు సిబిల్ మంచిగా లేదని సిబిఓ జాబ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ వెనక గుంజేసుకుంది ఎస్బీఐ. ఏంది ఇది, నా డ్యూటీకి సిబిల్కు ఏంది లింకు అని అడిగితే హైకోర్టు కూడా బ్యాంకోలకే మద్దతు పలికిందట. ఎందుకంటే పబ్లిక్ సొమ్మును చూసుకునే బాధ్యత గల డ్యూటీ రావాలంటే ఫస్ట్ నీకు ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. అది ఉంటేనే నువ్వు ఆ జాబ్కు అర్హుడివి. నీకు సిబిల్ స్కోరే తక్కువ ఉన్నప్పుడు నువ్వు ఈ జాబ్ ఎట్లా మేనేజ్ చేస్తావు? ఇవన్నీ జాబ్ అప్లికేషన్ అప్పుడే వివరంగా చెప్పిరట కదా బ్యాంకోలు. మరి నువ్వు అది వాటించకుండా జాబ్ ఎట్లా తీసేస్తారని అడిగితే ఏం తరీకా? అందుకే బ్యాంకోలు చెప్పిందే రైటు అని వెనుకకు పంపిందట. ఇక చేసేదేం లేక సిబిల్ ఎట్లా పెంచుకోవాలి అనే ఆలోచన చేస్తుండట ఆయన. చూసిరు కదా ఎట్లా ముడిపడి ఉన్నాయో జాబులు. ఉత్త బ్యాంకోలకే కదా అని మీరు ఎట్లా పడితే అట్లా పెండింగ్ బిల్లులు జమ చేసుకొని సిబిల్ స్కోర్ ఆగం చేసుకోకుర్రి. ఎన్నట్టుకున్నా దేనికో దానికి సిబిల్ స్కోర్ అక్కరకు వస్తుంది. ఇక రాను సిబిల్ లేకపోతే మనిషి బతుకుడే కష్టమయ్యేటట్టు కొడుతుంది కదా అని నారాజు అవుతురట పబ్లిక్ అంతా. ఏం కాలమో ఏమో. మొన్న గుజరాత్ రాష్ట్రము, నిన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం, ఇవాళ చైనా దేశం. వానదేవుడు వరుస పెట్టి దంచుకుంటా పోతున్నాడు. మన దేశంలో తక్కువ కానీ చైనా దేశంలో మాత్రం చిన్న కొట్టలేదు. ప్రకృతితోనే ప్రయోగాలు చేస్తారు కదా చైనా దేశ పోలు. అందుకే కోపం వచ్చినట్టున్నది వానదేవునికి. ఎంత వీరంగం చేసిండో చూడండి చైనా దేశాన్ని. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు చైనా దేశపోడు ప్రయోగాలు చెయ్యందంటూ ఏది లేదు. అభివృద్ధి పేరుతోని అడ్డగోలు పనులు చేసిండు. అందుకే ఇక చూడండి ప్రకృతికి కోపం వచ్చి ఎట్లా చేసిందో. షాపింగ్ మాల్లు నీళ్ళ మడుగులైనాయి. పైకెక్కే ఎస్కలేటర్ మెట్లు ప్రాజెక్టుల నీళ్లు ఎగజిమ్మి పోసినట్టు వస్తున్నాయి. కార్లు, వ్యాన్లు, బస్సులు ఎండిన ఆకుల తిరగొట్టుకపోయినాయి. పట్టణాలలో నీళ్లు నిండి రిజర్వాయర్లు అయినాయి. అక్కడ వడ్డ వానల వరదల వీడియోలు చూస్తే ఇది చైనా దేశమా లేకుంటే సముద్రంలో బిల్డింగులు టవర్లు కట్టినరా అన్నట్టే ఉన్నది. పెద్ద పెద్ద బిల్డింగులు బాగా ఎత్తుండే వరకు కనిపిస్తున్నాయి కానీ నీళ్ళల్లో మునిగిన ఇండ్లు ఎన్నో ఉన్నాయట. ఇక చూడుండ్రి ఆకాశం అంతా ఎత్తుగట్టిన వంతెన పిల్లర్ కూలి ఎట్లయిందో. పెద్ద ట్రక్కు సగం ఇటు ఇంకో సగం అటు అన్నట్టు ఆగిపోయింది. సినిమాలల్లో గ్రాఫిక్స్లు పెట్టినట్టే ఉన్నది కదా. మరి అట్లుంటుంది ప్రకృతి చూపించే సినిమా. ఇగో గీడ చూడుండ్రి ఒక ఊరికి ఊరే కొట్టుకపోయినట్టు ఎట్లా పోతున్నాయి చూడుండ్రి ఇండ్లు.
房子走了，看着。看着了，看着了。哎，我的棒棒也得完了。啥也没有，这房子都冲走了，房子还在水里。పునాదుల కాల నుంచి ఇండ్లను లేపుకొని వస్తున్నది వరద. గోదావరిలో పడవలు సాగిపోతున్నట్టే ఉన్నది కదా దీన్ని చూస్తుంటే. మట్టి, చెత్త, చెదారం, కట్టెలు, పెద్ద పెద్ద మొద్దులు, ఇండ్లు అన్నిటినీ తనలో కలుపుకొని సాగుతున్నది వరద. ఇండ్ల మేడలు, వంతెనల పరిస్థితి ఇట్లుంటే ఇక మనుషుల గతి ఇంకెట్లుంటుంది? ఎంతమంది ప్రాణాలు పోయినాయో, ఎందరు డ్రెస్సులు గల్లంతైనాయో. చిన్న చిన్న వస్తువులు పోతున్నాయి కదా అని వరదలకు దిగితే ఏమైందో చూడుండ్రి. వస్తువుల కోసం తనలాడితే మళ్ళీ వెనుకకు వచ్చేందుకు సత్తువలేక అట్టే కొట్టుకొని పోయినరు. ఇట్లా ఎంతమంది గల్లంతైనరో ఏం పాడు. ఇగో గీ తీరుగా ప్రకృతి చైనా దేశాన్ని పగబట్టినట్టే చేసింది. ఎట్లా కోలుకుంటుందో ఇసొంటి వానతోని చైనా దేశం. అన్నిటినీ తప్పించుకున్న ప్రకృతి నుంచి తప్పించుకోలేకపోతున్నాడు చైనా దేశపోడు. మరి దానికి కూడా ఏదైనా ఉపాయం కనిపెట్టి వానలు పడకుండా చేస్తాడో ముందు ముందు ఏం పాడో ఇక చూడాలే. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.